హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్ ట్రెండ్ ఫాలోవర్. ఇప్పుడు నేను నిన్న షేర్ చేసిన అనాలిసిస్ వీడియోని ఒకసారి రివ్యూ చేద్దాం. ఇవి మీరు ఏవైతే చూస్తున్న ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో ఇవి నిన్న షేర్ చేసినాయి. సో ఇక్కడ నేను సపోర్ట్ వచ్చేసి 24,150 అని చెప్పాను. రెసిస్టెన్స్ వచ్చేసి 24,415 అండ్ మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,650 అని చెప్పాను. అయితే 24,400 అనేది నేను టూ వేగా బిహేవ్ చేయొచ్చు అని చెప్పాను. ఎందుకంటే ప్రీవియస్ డే అనేది కూడా అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కాబట్టి అది సపోర్ట్ లాగా కూడా బిహేవ్ చేయొచ్చు, రెసిస్టెన్స్ లాగా కూడా బిహేవ్ చేయొచ్చు అన్న. సపోర్ట్ అని ఎందుకన్నా అంటే ఈరోజు నా వ్యూ అనేది బుల్లిష్ ఉండే. సో నేను మార్కెట్ 24,400 అబోవ్ ఓపెన్ అయ్యి 24,500 రేంజ్కి మూమెంట్ అనేది ఉంటుంది అనుకున్నా. కానీ అది రివర్స్ జరిగింది. ఏమైందంటే మార్కెట్ 24,400నే రెసిస్టెన్స్ ఫేస్ చేసి 24,250 వరకు ప్రైస్ అనేది ఫాల్ జరిగి మళ్ళీ 24,400 రీచ్ అయ్యి అక్కడ కన్సల్టేషన్ జరిగి చివరికి 24,480కి ప్రైస్ అనేది హై రీచ్ అయింది. మళ్ళీ డే క్లోజ్ వచ్చేసి 24,360 వద్ద క్లోజ్ అయింది. సో ఇది ఈరోజు జరిగింది. సో నేను షేర్ చేసిన లెవెల్స్కి సపోర్ట్ ఇది రెస్పెక్ట్ ఇచ్చిందా ఇవ్వలేదా, ఇవి రైట్ ఆర్ రాంగా అంటే 24,400 అనేది ఏదైతే లెవెల్ నేను రెసిస్టెన్స్ అని అనుకున్నానో అదైతే కరెక్ట్. కాకపోతే సపోర్ట్ వచ్చేసి 24,150 అనేది నేను హ్యూజ్ గ్యాప్ అప్స్ అవుతున్నాయి కాబట్టి ఇది సపోర్ట్లా ఈ లెవెల్ అనేది బిహేవ్ చేస్తుందని అనుకున్నాను. బట్ ఈరోజు మార్కెట్ మొత్తం ఫ్లాట్గా ఉండడం వల్ల ఆ లెవెల్ అసలు మార్కెట్ అనేది రీచ్ అవ్వలేదు. ఇంకో లెవెల్ నేను డ్రా చేయాల్సింది, అది మధ్యలో వచ్చేసి 24,200 ఆర్ 300 లెవెల్ని సపోర్ట్ లాగా నేను తీసుకోవాల్సింది. సో ఫ్లాట్ ఆర్ ఎక్కువ హ్యూజ్ మూమెంట్ లేని డే ఇలాగే ఉంటుంది. అంటే ఎక్కువ మూమెంట్ అనేది బిగ్ మూమెంట్ ఉంటుంది. సో 24,400 అప్ అండ్ డౌన్ అంటే ఆ ప్రైస్ అనేది దాని అరౌండ్లోనే తిరగడం జరిగింది ఈరోజు. సో ఇది నా అనాలిసిస్కి రివ్యూ. సో నేను ఆ రెసిస్టెన్స్కి అయితే రెస్పెక్ట్ ఇచ్చిందని చెప్తాను. బట్ 24,150 సపోర్ట్ అనేది కొంచెం దూరంగా తీసుకోవడం వల్ల ఆ ప్రైస్ వరకు వెళ్ళలేదు. సో ఒకవేళ మీరు ఈ వీడియో ఆధారంగా ఏదైనా మీరు ట్రేడ్ తీసుకున్నా, మీరు ఒకవేళ 24,400 రేంజ్లో ఏదో బై చేసినా సెల్ చేసినా అది మీరు సపోర్ట్ ఇది 24,150 అనుకుంటే అసలు ఆ రేంజ్కి ప్రైస్ అనేది పడలేదు. ఇంకోటి ఏంటంటే హై 24,480 వరకు వెళ్ళడం జరిగింది. సో అక్కడ వరకు వెళ్ళినప్పుడు మీరు ప్రాఫిట్లోనే క్లోజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నా అనాలిసిస్కి రివ్యూ. థ్యాంక్ యూ.